ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము వాక్యంలో మనం చూసినట్లయితే యోబు గ్రంథంలో మనం చూస్తే ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ చూస్తే యోబు దేవుడు మాట్లాడుతున్నాడు యోబు గురించి. ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు, దేవుని యందు భయం భక్తి కలిగిన వాడని చెప్పేసి దేవుడు మాట్లాడతాడు యోబు గురించి అనమాట. అయితే మాట్లాడినప్పుడు అపవాది ఎన్నో రకాలుగా శోధనలు పెడతా ఉంటాడు. ఆస్తి మొత్తం పోయిద్ది, ప్రాపర్టీ మొత్తం పోయిద్ది, పిల్లలు చనిపోతారు, మళ్ళీ అనారోగ్యాలు వస్తాయి, యోబుకి మొత్తం అనారోగ్య సమస్యలు వస్తాయి, భార్య అనేది నువ్వు చచ్చిపో అని చెప్పేసి అనడం, అన్ని నిందలు అలాంటివన్నీ వస్తూ ఉన్నప్పుడు ఇంకా తర్వాత 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను దేవుడితో మాట్లాడాలి, ఎందుకంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శ్రమలు వస్తాయి, నేను తప్పు చేయలేదు, నాకెందుకు శ్రమలు వచ్చినాయి అని నేను దేవుడితో మాట్లాడాలి అన్నప్పుడు మన జీవితాల్లో కూడా ఏమనుకుంటామంటే నేనేం తప్పు చేయలేదు, నాకెందుకు శ్రమలు వస్తాయి అనుకుంటూ ఉంటాం. చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికే మనము ఆలోచిస్తూ ఉంటాము, అబ్బో నాకే ఈ సమస్యలు వచ్చినాయి ఏంటి, నాకే ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఎందుకు ఇలాంటి అప్పులు ఉన్నాయి, ఎందుకు ఈ శ్రమలు ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం దేవుని క్వశ్చన్ వేసేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దేవుడు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మనం ఒక స్టాండర్డ్గా మనము ఉండాలి. స్థిరంగా మనము దేవుని యందు విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలన్నమాట. అలాగే మనము చూసినట్లయితే అలా క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు 38వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు యోబుతోటి అనమాట. కాబట్టి మనము ఇంకా తర్వాత యోబు ఏమంటాడు 42వ అధ్యాయంలో నేను తెలుసుకున్నాను, నాదే మిస్టేక్ అని చెప్పి నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు బైబిల్ చదవడం వస్తే, లేకపోతే 2 ముక్కలు వాక్యం చదవడం వచ్చినా, లేకపోతే 2 పాటలు పాడడం వచ్చినా సరే, చాలామంది నాకు మొత్తము తెలుసు, నాకు మొత్తం అన్నీ వచ్చు నాకు అన్నట్టు ఉంటారు. కాబట్టి అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర నేర్చుకునేవారిగా మనం జీవిస్తూ ఉండాలి, జీవితాంతం మనం నేర్చుకునేవారిగా ఉండాలి. కానీ మనకి అంటే మన దేవుని నామానికి మహిమ కలిగే రీతిగా మనం జీవించాలి. కానీ మనకి మనమే గొప్పోళ్ళు అని చెప్పేసి మనం జీవించకుండా తగ్గించుకొని జీవించాలి అని చెప్పి నేర్చుకుంటున్నాము. కాబట్టి యోబు వలె విశ్వాసంగా మనము ఉండాలి. మళ్ళీ అలాగే మనం చూస్తే మన జీవితంలో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా సరే మనము దానికి స్థిరంగా మనం జీవించాలి. ఈ చిన్న వాక్యం దేవుని దీవించును గాక. ఆమేన్.